5 పావుల నూనె వేసుకోండి. బండ పువ్వు వేయండి నూనె గరమైనాక. బిర్యానీ ఆకు వేయండి, బండ పువ్వు వేయండి, దాల్చిన చెక్క వేయండి, కలుపుకోండి. వేసినాక వేపాకు వేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసేయండి. దాని కొంచెం అట్లా పెట్టినాక అనిపిస్తుంది వేసేయండి గైస్. కలుపుకోండి. ఈ పేస్ట్ ఉల్లిగడ్డ అల్లం పేస్ట్ ఇవన్నీ రెడ్ అయ్యే వరకు కలుపుకోండి. కలుపుతూనే ఉండాలి రెడ్గా అయ్యేంత వరకు. కొడుక పొడి లైట్గా వేయండి, లాస్ట్ కూడా వేసుకోవచ్చు. నువ్వు చెప్పు. ఇప్పుడైతే ప్రజెంట్ కొంచెం వేసి కలపండి. ఇటుగా కలర్ వస్తుంది చూసారా. కొంచెం కుడక పొడి వేసిండు గాయస్ చూడండి. వేసి మిక్స్ చేస్తు. ఏంటండి డాడీ కరెక్ట్ చెప్పు. ఒక 10 లవంగాసు, ఒక 3 ఇది యాలక్కాయలు రెండునవా అంతే రెండిగా. ఈ కలర్ వచ్చే వరకు మీరు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. ఇంకా మటన్ వేసేసి మిక్స్ చేసుకోండి. ఇంకా మూత పెట్టేసి 15 మినిట్స్ మూత అంటే ప్లేట్ పెట్టుకోండి గైస్. పైన ప్లేట్ పెట్టేసుకొని ఆ ప్లేట్లో వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. అంటే వాటర్ పోసిన తర్వాత వేయండి గైస్. ఇదంతా అయిన తర్వాత వాటర్ కర్రీలో వాటర్ పోసిన తర్వాత వేస్తే ఇది ఇలా మంచి కొవ్వు ఇట్లా అంటే ఉడుకుతుందా? ఉడకకుండా ఇట్లా వాటర్ ఉంటుంది కొవ్వు అని చెప్పి ఆల్రెడీ అంట గైస్. మూత పెట్టి ఇది వాటర్ పోసిన తర్వాత 15 మినిట్స్ అని చెప్పినా కదా, మిడిల్లో కూడా చూస్తూ ఉండాలి. ఓపెన్ చేసి ఇక మా డాడీ తీసేసిండు గైస్. మూత తీసి ఇప్పుడు కలుపుతుండు. చూడండి గైస్ కలర్ ఎట్లా అయిందో చూస్తున్నారా. పెట్టండి. ఫస్ట్ అంటే ఏంది క్లారిటీ చెప్పు. ఉల్లిగడ్డ ఒక 2 ఉల్లిగడ్డలు పెద్దవి. ఓకే. ఒక 2 అల్లం వెల్లుల్లి. ఓకే. అల్లం వెల్లుల్లి 2 కలిపి క్లీన్ చేసేసి దాన్ని మిక్సీ గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత కుడక పొడి కుడక కట్ చేసి దాంట్లో 10 యాలకులు వేసేసి 3 యాలకులు వేసి 10 నుంచి 12 లవంగాలు వేసుకొని అంటే నీకు ఏది కారంకు తగ్గ అది వేసుకొని సెట్ చేసుకొని ఒక 2-3 మిరియాలు వేసి దాల్చిన చెక్క అంతే ఇక ఈ 3 వేసేసి అది మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కారము సాల్ట్ కారం వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక కలపకండి, ఇక మళ్ళీ కారం వేసేయండి. మా డాడీ సరిపడా కారం వేసిండు. 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసిండు. ప్రజెంట్ అయితే మాకు 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది అనమాట. పెద్దది 1/2 స్పూన్ పసుపు. ధనియాల పొడి వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఇట్లా పెట్టి ఆ తర్వాత కలపండి. కొంచెం సేపు ఇట్లనే పెట్టండి 2 మినిట్స్. ఇది డక్న పైన పెట్టేసి 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కలపండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు పెట్టేసి ఒక కట్ట కొత్తిమీర తీసుకోవాలంట 1 kg మటన్కి. డాడీ డక్న ఓపెన్ చేసిండు. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇప్పుడు కలుపుకోండి. ఎందుకు టేస్ట్ చేస్తున్నావు డాడీ? అంటే ఉప్పు ఏమన్నా కరెక్ట్ ఉన్నాయా? కారం ఉప్పు ఎట్లా ఉందని చూసుకుని ఆ తర్వాత వాటర్ వేసుకోవచ్చు. ఓకే. డక్న పెట్టేసిండు. కారం ఒక 5 మినిట్స్ అంట డక్న పెట్టండి. ఒక మంచిగా కారం ఉప్పు పట్టిన తర్వాత ఏవైతే పైన ఉంచుతామో ఆ వాటర్ అందులో పోయాలి సరిపడే. సరే ప్రజెంట్ అయితే మా డాడీ డక్న పెట్టుకుంటే లేట్ ఉడుకుతుంది. అదే కుక్కర్లో వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది గైస్. దీంట్లో వేసుకుంటే టైం తీసుకుంటుంది అనమాట.
వేసేసిండు. చూడండి కలుపు కలుపు నేను ఏం డిస్టర్బ్ అయ్యా. అట్లా కలిపి ఇగో ఈ వాటర్ ఉన్నాయి కదా, వాటర్ ఎట్లా కొంచెం గ్రేవీ పెట్టుకుందామా? ఎట్లా పెట్టుకుందాం నీ ఇష్టం, ఎట్లా మంచిగా అయితే అట్లనే. సరిపడా పోసుకోవాలి కదా చూసి, ఇంకా ఎక్కువ చూపి కావాలంటే సరే. ఎన్ని వాటర్ పోసినా గట్టిగా అవుతుంది కదా లాస్ట్కి. అది ఎట్లా వేసుకోవాలంటే కొన్ని వాటర్ అయితే మెదిగానే కొన్ని పోసుకున్నాం. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఉప్పు చూసి ఉప్పు కారం చూస్తుండు మా డాడీ టేస్ట్. ఒకవేళ లేకపోతే మళ్ళీ వేస్తాడు. ఇప్పుడు ఉప్పు తక్కువ ఉందంట గాయస్. ఇప్పుడు మా డాడీ ఉప్పు వేస్తుంది. కలపండి. 10 పీసులు పైలకి వెళ్ళి వేసుకోండి గాయస్. వేసుకొని మిక్స్ చేసేసుకోండి. నీళ్ళు వస్తుంది మా డాడీ. కలపండి. టేస్ట్ చూస్తున్నాడు మా డాడీ. టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు కూడా ఉందా డాడీ? మా డాడీ కుడకపోడి వేసేస్తాను గైస్. కుడకపోడి వేసుకొని మిక్స్ చేసేసుకోండి. అట్లయితే 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి గైస్. ఇప్పుడు మళ్ళీ మా డాడీ నీళ్ళు పోసిండు. కుక్కర్లో వేసుకున్నట్లయితే 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. మళ్ళీ మా డాడీ టేస్ట్ చూస్తుండు గైస్. పెత్తుండు గైస్, ఎత్తుండు గైస్. ఇప్పుడు ఉప్పు కరెక్ట్ సరిపోయింది కాబట్టి మా డాడీ మూత ఏమో కొంచెం పడుతుంది. బియ్యాల పొడి వేస్తుండు గైస్. చూడండి కర్రీ బాగా ఉడుకుతుంది కదా. కలుపుకోండి మిరియాల పొడి పెట్టేసేయండి గైస్. ఏమో తెలియదు. పెట్టిన తర్వాత అంటే క్యాప్ పెట్టిన తర్వాత గైస్ తీసి మూత 5 నిమిషాల తర్వాత తీయండి గైస్. మూత తీసిన తర్వాత ఇది కుక్కర్ పెట్టి 30 మినిట్స్ ఒక 40 మినిట్స్ పెట్టినాం గైస్. 10 మినిట్స్ 10 మినిట్స్ జస్ట్ 10 మినిట్స్. కుక్కర్కి 10 మినిట్స్ గైస్. అదే వేరే బాసన అయితే 40 మినిట్స్ పక్క. లేకపోతే ముక్కలు ఉడికినాయి డాడీ. ఉడికిందా? మెత్తగా అయినాయా? గట్టి గట్టిగా ఉన్నాయి లబ్బర్ లెక్క. నేను ఉడికినా మళ్ళీ నీళ్ళు ఉంపి ఇట్లానే ఉడకబెడుతున్నాం. ఏదో కొత్తిమీర వేసేసాం మా డాడీ. గార్నిష్ వేసేసాం కొత్తిమీర కొంచెం కలిపి పెట్టేసేయాలి. తర్వాత తీయండి. అవి రెడీ.